పేషెంట్కి ఆర్థరైటిస్ అనేది అప్పుడప్పుడు వస్తుందంటారా, లేకపోతే ఎప్పుడు నిత్యం శరీర మార్పుల వల్ల ఏమైనా ఉంటుందంటారా? ఈ ఆర్థరైటిస్ అనేది వయసుని బట్టి వస్తుంది. అరౌండ్ 45 ఇయర్స్ తర్వాత ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా జాయింట్ ఎప్పుడైనా కమిలిపోవడం, ఆ నొప్పి రావడం, మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కాకుండా ఆస్టియోఆర్థరైటిస్ కాకుండా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో పేషెంట్స్ ఓన్ వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే మనం ఫారిన్ టిష్యూస్ బ్యాక్టీరియానేమో క్యాచ్ చేసి అవి డ్యామేజ్ చేయాలో ఆ వైట్ బ్లడ్ సెల్స్ ఈ జాయింట్ యొక్క అంతర్గత టిష్యూస్ని, అది సైనోవియం అవ్వచ్చు లేదా కార్టిలేజ్ అవ్వచ్చు, ఈ టిష్యూస్ని అటాక్ చేసి ఇవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి యాక్సిడెంట్స్లో కార్టిలేజ్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, లిగమెంట్ ఇంజరీస్ జరుగుతుంటాయి, బోన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో జాయింట్ ఫ్రీ మూమెంట్ పోయి ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంటుంది. కొన్ని డిసీజెస్ జస్ట్ లైక్ గౌట్ అని, క్రిస్టలోపతి అని, ఇటువంటి డిసీజెస్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ జాయింట్లో విలువడి ఇన్ఫ్లమేషన్ గురి చేస్తుంటాయి. ఇన్ని వేరు కారణాల వల్ల జాయింట్ కమిలిపోవడం, నొప్పి రావడం, వాళ్ళ కదిలికి తగ్గడం, వాళ్ళ పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.